దశరథ మహారాజు 10 దిశాల్లో అంటే 10 దిక్కులలో ఆయన రథాన్ని నడిపేవారా? అందుకని ఆయన్ని దశరథుడు అని పిలువబడిందా? హనుమంతుని చిన్నతనంలో సూర్యుణ్ణి చూసి మామిడి పండని భ్రమించి సూర్యుణ్ణి మింగేబోయాడా? అసలు ఏంటండి మీరు చెప్పేది? మందార పర్వతాన్ని పెట్టి వాసుకి అనే నాగాన్ని చుట్టి ఇటుపక్క అటుపక్క దేవతలు దానవులు చిలికారా? చిలికినప్పుడు మొదటిగా వచ్చింది విషమా? ఇవన్నీ అసలు నమ్మేలాగున్నాయా? మీరు పిట్ట కథలు చెప్తున్నారా, బుర్ర కథలు చెప్తున్నారా? ఇలాంటి ఎన్నో సంశయాలని మనకి సులువుగా అర్థం చేయించడానికి కోసం తన జీవిత అనుభవాన్ని చెప్పడానికి వస్తున్నారు మన డాక్టర్ ఫ్రాగ్. డాక్టర్ ఫ్రాగ్ ఒక తెలివైన, బాగా చదువుకున్నటువంటి కప్ప. తన జీవితం అంతా ఒక చిన్న బావిలోనే జీవించింది. ఒకరోజు అట్లాంటిక్ మహాసముద్రము నుంచి వచ్చినటువంటి మరో కప్ప ఆ బావి లోపల పడిపోయింది. ఆ సముద్ర కప్ప అంతులేని అట్లాంటిక్ ఓషన్ గురించి చెప్పినప్పుడు తను జీవించిన బావి కంటే పెద్దదేదైనా ఉండవచ్చని ఆ డాక్టర్ ఫ్రాగ్ అస్సలు నమ్మలేకపోయింది. అప్పుడు తన బావితో సముద్రాన్ని పోల్చడం ప్రారంభించింది. తన శరీరాన్ని ఉబ్బిస్తూ డాక్టర్ ఫ్రాగ్ అడిగింది, నా బావి కంటే 2 రెట్లు పెద్దదా, 3 రెట్లు పెద్దదా, 10 రెట్లు పెద్దదా? అలా ఉబ్బుతూ చివరికి అది పగిలి చనిపోయింది. తన చిన్న బుద్ధి మరియు అనుభవంతో డాక్టర్ ఫ్రాగ్ ఆ మహాసముద్రం యొక్క విశాలత్వాన్ని అర్థం చేసుకోలేకపోయింది. ఈ కథ మనకేం నేర్పుతుంది? మన మనసుకు, ఊహాశక్తికి పరిమితులు ఉన్నాయి. మన యొక్క స్వభావం ఎలాంటిదంటే ఎలాంటి పెద్ద విషయాన్నైనా మన పరిమితి లోపల ఆలోచించే మనకు అలవాటు ఉంది. అదేవిధంగా భగవంతుడు తన యొక్క శక్తి, తన యొక్క లీలలని కూడా మనకున్నటువంటి చిన్న బుద్ధితో అంచనా వేయడానికి ప్రయత్నిస్తాం. మనకి లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి మనంగా భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి భగవంతుడే తన గురించి, తన యొక్క లీలల గురించి దివ్య జ్ఞానాన్ని గురు శిష్య పరంపరలో మనకి అందిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ పిట్ట కథలు, బుర్ర కథలు కావు. ఇట్ ఈస్ నాట్ ఎ మైథాలజీ నార్ ఇట్ ఈస్ ఎ స్టోరీ. ఇట్ ఈస్ అవర్ హిస్టరీ. మన హిస్టరీ వెనకాల ఉన్నటువంటి సైన్స్ని తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు ద ఛానల్. నో గాడ్, నో గాడ్. హరే కృష్ణ.